వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గాంధీ భవన్ దగ్గరలో అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సభ పెట్టడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 75వ జయంతి సందర్భంగా ఇక్కడైతే సభ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఉన్న నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, దీని గురించి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాజశేఖర రెడ్డి గారి జయంతి అని అంటే ప్రతి పేద ఇంట్లో ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొల్పే దినం. ఎందుకు అనంటే పేద గుడిసెల్లో ఇవాళ నేనున్నానని ఒక అవ్వకైనా, ఒక బిడ్డకైనా, ఒక అమ్మకైనా ప్రతి ఒక్కరికి కూడా రాజశేఖర రెడ్డి గారు నేనున్నానని భరోసానిచ్చాడు. అది విద్యార్థి రూపకంగా ఫీజు రియంబర్స్మెంట్ అయి ఉండొచ్చు, పేదవాడికి అందించే వైద్యం ఆరోగ్యశ్రీ అయి ఉండొచ్చు, ఇవాళ ఎమర్జెన్సీ సందర్భంలో 108, 104 అయి ఉండొచ్చు, ఇవాళ చెంచులకు గూడాల్లో ఉన్నటువంటి ట్రైబ్ కి ఇచ్చినటువంటి, ఆదివాసులకు ఇచ్చినటువంటి భూముల విషయం అయి ఉండొచ్చు, ఇవాళ యువతకి ఇచ్చేటువంటి జంబో డిఎస్సి లాంటివి అయి ఉండొచ్చు, యువతకి ఉపాధి కల్పించే విషయం అయి ఉండొచ్చు. నువ్వు ఏ విషయం తీసుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారి మార్పు కనబడుతుంది. అలాగే ఇవాళ రేవంత్ అన్న సర్కార్ లో కూడా సేమ్ యాస్టీజ్ గా ఆ సంక్షేమాన్ని కొనసాగిస్తూ ప్రజలని ఇవాళ ఏ విధంగా ఇవాళ పటిష్టంగా చేయాలి, పేద వర్గాలను నేను నా హక్కున చేర్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా ఇచ్చే విధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి ఏ విధంగా రుణమాఫీ చేశారు, ఇవాళ రేవంత్ అన్న సర్కార్ కూడా రుణమాఫీ చేయడం కోసం ఒక అడుగు ముందు వేసి ఇవాళ ఆ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. త్వరలోనే మనం అది కూడా చూడబోతున్నాం. అంటే ఇవాళ ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడైనా కూడా ఇవాళ వైఎస్ గారి యొక్క మార్క్ ఉంది. ఆ మార్కుని ఇవాళ రేవంత్ అన్న గారు అదే ఫాలో అవుతున్నారు, అదే లైన్ లో మూవ్ అవుతున్నారు. కాబట్టి మంచి చేసే వాళ్ళకి అందరం మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒకే మాట చెప్పొచ్చు, రాజశేఖర రెడ్డి అంటే అందరి వాడు, పార్టీలకు అతీతంగా సంక్షేమం గురించి మాట్లాడేవారు, రాజశేఖర రెడ్డి గారి పేరు లేకుండా లేదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిలోని భాగంగానే ఇవాళ నాలాంటిది ఒక లీడర్ గా నేను ఎదిగినాను అని అంటే రాజశేఖర రెడ్డి లాగా ఉండాలి, ప్రజలకు ఈ విధంగా సేవ అందించాలి. ఇందులో సేవ అనే మాట ఉండాలి, స్వార్థం కాదు. ప్రజలకు రాజకీయాల్లోకి వచ్చినటువంటి అది ఉండాలి అని అనుకొని ఆశయ సాధనగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి మాలాంటి వాళ్ళకు ఆయన యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాను. అదే విధంగా ఇవాళ రేవంత్ అన్న సర్కారు కూడా ఆ రకంగా వెళ్ళడానికి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులు, అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవాళ ఇంకొక మాట చెప్పాలంటే రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఒక పనితనం ఉన్నటువంటి లీడర్ గాని, కార్యకర్త గాని ఉంటే, ఈ సమాజానికి ఉపయోగపడే ఉంటే పిలిచి తనని నీకేం కావాలో బిడ్డ నేనున్నాను అడిగినటువంటి వ్యక్తి. ఇవాళ అలాంటి లీడర్లు, ఇవాళ అలాంటి వ్యక్తి యొక్క లక్షణాలు కూడా పునిపించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఇది అది కాదండి, అంతటి వారు. అందుకు ఇంకో మాట కూడా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు వారసులు అని అంటే పుట్టుతనే వారసులు కాదు. ఇవాళ ఆయన యొక్క వారసత్వాన్ని పునిపుచ్చుకోవాలంటే ఆయన ఇచ్చిన సంక్షేమాన్ని, ఆయన ప్రజల్ని సన్మార్గం వైపు తీసుకువెళ్లే లైన్లో ఆ రకమైనటువంటి వాళ్ళను మనం ముందుకు ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి వారసులని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇక్కడ అక్కడ కాదు, అంతటా కూడా నువ్వు ఎక్కడ చూసినా కూడా రాజశేఖర రెడ్డి గారి మార్పు ఉంటుంది. ఆ మార్పు మళ్ళీ వాళ్ళ ప్రజాపాలన రేవంత్ రెడ్డి సర్కార్ గారికి కనబడుతుంది. సో చెప్పండి సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి గురించి. రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మరి వారి ఆత్మకు శాంతి కలగాలని, మరి వారు ఎవరైతే ప్రజాసేవ చేసిండో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ప్రజల మనిషి, ప్యూరు కాంగ్రెస్ మెన్, ఆయన స్టేట్స్మెన్. ఒక రాజకీయాలకి ఒక కొత్త రూపం తీసుకొచ్చి, ఒక రాజకీయ నాయకుడు అంటే ఈ విధంగా ప్రజాసేవ చేయగలుగుతాడు, చేయొచ్చు అని చెప్పి నిరూపించిన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజల కోసం, ముఖ్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, పేద ప్రజలకు ఇల్లు కట్టించే విషయం కానివ్వండి, రేషన్ కార్డు ఇచ్చే విషయం కానివ్వండి, రైతులకు ఉచిత కరెంటు కానివ్వండి, ₹1,00,000 రుణం, అంటే ఒక అద్భుతంగా ఎవరు ఊహించని రీతిలలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల హృదయాల్లో, తెలుగు 2 రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయిన వ్యక్తి. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలాలలో పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఎంపీలను గెలిపించిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. నిజంగా వారికి ఈరోజు నివాళులు అర్పిస్తూ
వారి స్ఫూర్తితోటే ఈరోజు రాష్ట్రంలో కానీ చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయంటే వారి స్ఫూర్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రజల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి ఆయన 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో 2003లో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు కనుక్కొని అవి పూర్తిగా కంప్లీట్గా వాళ్ళకి ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుందో అన్న దాని మీద ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేశాడు. అది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా మరి రైతులకు సాగునీరు అందించడానికి చాలా ప్రాజెక్టులు కట్టింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎన్నడూ మర్చిపోని వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. సార్ ఇంకోటి సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా ఆగస్టు 15 రుణమాఫీ చేస్తాం అనేసి, దానిపైన 100% ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్రంలో చేయని విధంగా మరి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. సోనియా గాంధీ గారు, ఏసీ యూపీఏ చైర్పర్సన్ గారు ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తారు. కాలమే శిలవలే నిలిచిపోయేనా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి గురించి మీరు ఈరోజు నిజంగా మహనీయుడు లేని లోటు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మహిళలకు పెద్దపీట వేసిందంటే రాజశేఖర రెడ్డి గారే. వారి డైనమిక్ లీడర్షిప్లో ఒక నగర అధ్యక్షురాలుగా పనిచేయడం, దాంతోపాటు ప్రతిసారి వారి బూస్ట్ చేస్తూ ఇంతమంది లేడీస్ అక్కడి నుంచి ప్రమోట్ అయ్యి క్యాబినెట్లో కూడా చాలా మంది లేడీస్ కూర్చోబెట్టిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. అది చూసి ముఖ్యమంత్రి అంటే ఎక్స్ సీఎం గారికి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, కేసీఆర్ గారికి, రాజశేఖర రెడ్డి గారు ఎంత మహిళలకు పెద్దపీట వేసినారో బీఆర్ఎస్ పార్టీ అంత పక్కకు పెట్టడం కాబట్టే ఈరోజు వాళ్ళని పొందబెట్టడం జరిగిందని. వాస్తవంగా చూడాలంటే ఈ రోజు కూడా నేను మా ముఖ్యమంత్రిని అడగడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎంతో పాటు అదే విధంగా మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారు కూడా ఈరోజు మాటిచ్చారు. మహిళా కాంగ్రెస్ కి సంబంధించి మేము ఒక లిస్ట్ రెడీ చేసి ఇచ్చాం. తొందరలోనే వాళ్ళకి కూడా 33% కోటా కింద 100% వాళ్ళకి ప్రతి దగ్గర స్థానాలు కల్పిస్తానని చెప్పి కూడా మాటిచ్చారు. ఈరోజు నిజంగా కూడా మాకు సంతోషం. ఈరోజు మా విజయం అనుకుంటాం. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ అనౌన్స్మెంట్ రావడం. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మా చెల్లెళ్ళందరూ కూడా చాలా పనిచేశారు. ఈరోజు మహిళలకు స్ఫూర్తిగా నిలబడిన రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తుంది మహిళా కాంగ్రెస్. ఇవాళ అందరం కూడా ఒకంత బాధలో ఉన్నాము. సో వైఎస్ఆర్ గారు లేరు అనే ఉద్దేశంతోనే ఉన్నాం. వైఎస్ఆర్ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరిలో, ప్రతి కాంగ్రెస్ వాది, బలమైన కాంగ్రెస్ వాది దానిలో బతికే ఉన్నారు అని, గుండెల్లో బతికే ఉంటారు, నిలిచే ఉంటారు అని చెప్తా ఉన్నాం. సో ఇవాళ వైఎస్ఆర్ గారిని ఇంతకన్నా ఘన నివాళి ఎట్లా అర్పించగలం? ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన బాటలో నడుస్తున్నాం. వైఎస్ఆర్ గారిది ఒక శకం అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన ఆశయాలను మర్చిపోతే మనకు మనుగడ లేదని చెప్పిండు. సో చక్కగా చాలా 108 అంబులెన్స్ సేవలు తేవడంలో కానీ, ఆరోగ్యశ్రీ కానీ, తర్వాత రైతులకు రుణమాఫీ కానీ, ఉచిత విద్యుత్ ఏదైతుందో, ఫీ రియంబర్స్మెంట్ పిల్లలకి, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ గారి పాలనకు ఒక మార్క్ అనమాట ఇవన్నీ కూడా. సో అలాంటి మార్కుతోనే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిండ్రు. 2 లక్షల నుంచి ఆరోగ్యశ్రీని 8 లక్షల వరకు పెంచడం జరిగింది. అట్లనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం, అంటే విద్యకు, ఉపాధికి, ఉద్యోగానికి, వైద్యానికి అన్నింటికీ కూడా చాలా చక్కటి పీట వేస్తా ఉన్నారు. ఇది మార్క్, ఇది కదా వైఎస్ఆర్ పాలన అంటే అనిపించే విధంగా నడుస్తా ఉంది. రాబోయే రోజులలో రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి మమ్మల్ని అందరినీ కూడా సన్నాహితం కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపియడం జరిగింది. థ్యాంక్ యూ.